ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని హామీలు అమలు చేసి చూపించిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంసద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉప ముఖ్యమంత్రితో పాటు మేయర్, ఎమ్మెల్సీలు ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ అభిమానులకు, నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రోజు నుంచి పార్టీ పెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా పార్టీ అధ్యక్షుడు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్తున్నాడో అదే మాటను అమలు చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూడండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ళు కరోనా పోయినా తర్వాత 3 ఏళ్ల కాలంలో కేవలం 3 సంవత్సరాల కాలంలో నవరత్నాలు అనేటటువంటి పథకాలను మేనిఫెస్టోని పెట్టిన తర్వాత అదే ఖురాన్గా భావించి, అదే బైబిల్గా భావించి, అదే భగవద్గీతగా భావించి ఆయన చేస్తున్నటువంటి ఒక న్యాయం ప్రజలందరికీ కూడా చెప్పిన మాట కట్టుబడాలనేటటువంటి ఉద్దేశంతో దాదాపు 99% హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. నెరవేర్చడం కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు అంటే చెప్పేదానికి కొన్ని వందల పథకాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి. అటు పేద ప్రజలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చాడు, వాలంటరీ వ్యవస్థ తీసుకొని వచ్చాడు. పేద ప్రజలందరికీ కూడా ముంగిటికి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఈరోజు చెప్తున్నాము, తప్పనిసరిగా మరొక్కసారి ఈ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ప్రజలందరికీ గుర్తు చేసేదంటే ఇటువంటి నాయకుడిని మనం మళ్ళా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా 175 స్థానాలకు 175 స్థానాలు గెలిపించి, అలాగే కడపలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ మనం చూసినట్లయితే ఆ 14 సంవత్సరాలు చేయలేనటువంటి అభివృద్ధి ఈ 3 సంవత్సరాల్లోనే బ్రహ్మాండంగా జరిగిందని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయేటటువంటి ఎలక్షన్లో వైఎస్ అవినాష్ రెడ్డి గారిని, అలాగే అంజద్ బాషా గారిని కడప నియోజకవర్గంలో పార్లమెంటులో అవినాష్ రెడ్డి గారిని తప్పనిసరిగా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్. పార్టీ ఉద్యమాలతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సంక్షేమ పథకాలకి పుట్టిన పార్టీ. రాష్ట్రంలో ఆ సంక్షేమ పథకాల వల్లనే ఆయన ఇంప్లిమెంట్ చేసిన బలహీన వర్గాల ఫీజు రియంబర్స్మెంట్తో ఎంతోమంది లక్షలాది మంది చదువుకొని నిరుద్యోగ యువత ఈరోజు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకున్నా అంటే ఆ మహానేత పుణ్యమని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచన. ఆ రోజు ఆరోగ్యశ్రీ భారతదేశంలో ఎవరు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన దానివల్లనే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆరోగ్యశ్రీ వల్ల ఎంతోమందికి పునర్జన్మ ఇచ్చిన వ్యక్తి. 2009లో అధికారంలోకి తిరిగి రావడానికి ఆ సంక్షేమ పథకాలే కారణం అని చెప్పవచ్చు. ఆ రోజు భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు, పార్లమెంట్ స్థానాలు 33 పార్లమెంట్ స్థానాలు రాష్ట్రం ఇచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఆ రోజు అధికారంలోకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్రంతోనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదనే, ఆ ఇంప్లిమెంట్ జరగడం లేదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పొగ పెట్టి పొమ్మని చెప్పలేక బయటికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటిగా పోటీ చేసి 17 మంది ఎమ్మెల్యేలు గెలిచి 2014లో 67 మంది శాసనసభ్యులు గెలిచినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చినా కానీ తాను సంక్షేమ పథకాలు కొనసాగించే దాంట్లో తాను అధికారంలోకి తిరిగి వస్తాను, తాను తండ్రి ఒక అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను ముందుకేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు మంచి చేసింటే ఓటేయండి, మీకు మేలు జరిగింటే ఓటేయండి. ఇది ప్రతి ఒక్క ఇంటికి మేము చేసిన సంక్షేమ పథకాలు చూసి ఓటేయమని అడిగే ఏకైక వ్యక్తి భారతదేశంలో ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసి ఎన్నికల్లో కూడా రేపు భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మా పార్టీ ఆవిర్భావించుతున్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, మా కార్యకర్తలందరూ కూడా మరొకరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మరి ప్రజలు పడుతున్న కష్టాలు మరి అవన్నీ కూడా తెలుసుకొని మరి ఏదైతే మీరు అందరూ కూడా ఖచ్చితంగా నాకు అధికారం ఇస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రి అయితే మీకు అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు ప్రజల్ని విశ్వసించి, ప్రజలు కూడా ఆయన చెప్పిన మాటలకు మరి ఏదైతే విశ్వసించి మరి 2019లో ఏ పార్టీకి ఇవ్వనటువంటి విధంగా 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రజలు సహకరించడం జరిగింది. మరి తదనుగుణం మనం చూసాం, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఒక ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఈరోజు అన్ని వర్గాలకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి గతంలో ఎవరు కూడా చేయనటువంటి విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు వ్యవసాయ రంగంలో అయితేమి, విద్యారంగంలో అయితేమి, మరి అదేవిధంగా వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి పేదవానికి మరి ఈరోజు అందే విధంగా మరి ఈరోజు తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు దేశానికే మరి ఈరోజు ఆదర్శంగా నిలవడం జరిగింది. సచివాలయ బహిరంగ సభలు పెట్టినా కూడా ఈరోజు మనం చూస్తున్నాం. సిద్ధం సభలు మరి ఎక్కడ చూసినా కూడా లక్షలాది మంది మరి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మేము కూడా నీకు ముఖ్యమంత్రి చేసేదానికి మేము సైతం సిద్ధం అని చెప్పి ఈరోజు ప్రతి సిద్ధం సభలు విజయవంతం చేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఒకటే, ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎంతమంది కలిసి వచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో 175 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 175 ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గ ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు 14వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ మరి ఈరోజు ఈ పండగ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.